నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి సజీవులుగా ఉంచి మీ జీవ మాటలను మాకు దయచేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇంతవరకు జరిగిన కార్యక్రమంలో తోడు సహాయం దయచేశారు. ఇక మీదట జరగబో కార్యక్రమంలోనూ మీ తోడు సహాయం దయచేయండి తండ్రి గారి మాటలను మేమందరం ఆలోచింపజేస్తూ తండ్రి మీ దగ్గరకు కొనసాగలిగే సహాయం దయచేయండి. అలాగే కొద్దిసేపు మాతో కూడా ఉండి మా అందరికీ మీ మాటలను మీ మనస్సును మాకు తెలియచేయమని నేర్పించమని, దానికి కావలసిన జ్ఞానాన్ని వివేకమును సమయ సందర్భాల జ్ఞానాన్ని కూడా మీరే అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో మేమంతా ఆలోచించి అర్థం చేసుకునేటువంటి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటూ క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఓకే, ప్రియమైన దేవుని పిల్లారా, మొదటిగా తండ్రి అయిన దేవునికి క్రీస్తు ప్రభు పేరట వందనాలు శుభాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కూడి వచ్చినటువంటి సంఘం అందరికీ కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని కోసం మనం ఆలోచించినప్పుడు దేవుడు ఎవ్వరూ లేకముందు, ఏమీ చెయ్యకముందు ఆయన ఒక పెద్ద సంకల్పాన్ని కలిగి ఆయన మీద ఎంతో బాధ్యత, బరువుని, భారాన్ని ఆయనే సృష్టించుకున్నట్టుగా మనకి కనబడుతూ ఉంటుంది. ఈ బాధ్యత, ఈ బరువు, ఈ భారం దేనివల్లనంటే ఆయనకున్నటువంటి మహాగుణం ప్రేమ అనేటువంటి ఆ గుణాన్ని బట్టి. ఎందుకంటే సృష్టిని సృష్టించినప్పటి నుంచి కూడా మనం ఆలోచిస్తే సృష్టిని సృష్టించడం, అందులో మనల్ని పెట్టడం, ఆ తర్వాత తరాలను, వంశాలను అలా ముందుకు తీసుకుని వెళ్ళడం, ఆ తర్వాత మనుషులు భూమి మీద ఉండగా వారి ఆలోచన, వారి పద్ధతి, వారి యొక్క క్రియలు, వారి యొక్క పాపపు జీవితం, వీటన్నిటినీ ఆలోచిస్తే మళ్ళా ఆయనకి ఒక పెద్ద భారం. ఎందుకంటే మనందరికీ ప్రాయశ్చిత్తం కలిగించాలి, మన పాపాలను తీయాలి, మనల్ని పరలోకానికి నడిపించాలి. ఇలాగా ప్రతి దానిని కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటే తండ్రి అయిన దేవుడు చాలా భారం కలిగి ఉన్నాడట ఆయన. ఇది మనుషులైనటువంటి వారు ఎవరు ఆలోచించకపోవడం చాలా విడ్డూరమైనటువంటి విషయం. అందుకనే దేవుడు కుటుంబాల్ని అందుకనే ఇచ్చాడు. ఎందుకంటే కుటుంబంలో తండ్రిగా లేదా తల్లిగా ఉన్నటువంటి వారికి తెలుస్తూ ఉంటాయి ఈ బరువు, బాధ్యతలు, ఈ భారం అనేటువంటివి. ఏమంటే తల్లిదండ్రులు అయిన వారికి మీకు తెలుస్తుందండి? తెలిస్తే లేవా? మీ పిల్లలకి పుట్టినప్పటి నుంచి వారికి మందులని, బట్టలని, చదువని, వారు ఎదిగే కొద్దీ పెరుగుతూ ఉంటుంది ఖర్చు. అవునండి. మరి దేవుడి కోసం ఆలోచించినప్పుడు కూడా
ఆయన మనల్ని కనాలనుకున్నప్పుడు మరి మనకు కావలసిన అన్నిటినీ తయారు చేయడంలో, ఇవ్వటంలో ఆయన ఎంత బరువు బాధ్యతల భారాన్ని మోస్తున్నాడు. మరలా మనల్ని పుట్టించిన తర్వాత మనం చేసేటువంటి అతిపెద్ద పాప కార్యక్రమాలను వాటి నుండి తప్పించటం, మనల్ని కాపాడటం, ఆయనకి ఎంత బరువు బాధ్యతలో భారం కలిగి ఉన్నాడో ఒకసారి మనం ఆలోచించాలి. మనం అవేమీ ఆలోచించం. మనం మనుషులుగా ఎవరూ ఆలోచించరు. ఏదో దేవుడు తన గ్రంథాన్ని, తన మనసులో మాటను ఇవ్వబట్టి దాన్ని చదివినటువంటి వారు చెప్పగలుగుతున్నారు తప్ప 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుల ప్రభుల వారు వచ్చి తండ్రి మనసును, తండ్రి రొమ్మును ఆనుకొని ఉన్నటువంటి ఆ కుమారుడు తండ్రిని బయలుపరిచి తండ్రి యొక్క మనస్తత్వాన్ని, తండ్రి యొక్క బాధను ఆయన వ్యక్తపరిచాడు. ఆయన జీవితంలో కూడా ఆయన అనుభవించి మన కళ్ళకు కట్టినట్లుగా చూపించాడు కూడా. ఏమండి? అయితే మనుషులందరూ ఎవరిష్టం వచ్చినట్లు వారు బ్రతకటం, ఏమండి, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఉండాలనేటువంటి ఆలోచనే తప్ప ఎప్పుడు మనల్ని పుట్టించిన వాడు ఒకడున్నాడు, ఆయన కోసం మనం ఆలోచించాలి. మనం తండ్రి అయ్యాం, మనకి ఎన్ని బాధ్యతలు, బరువులు ఉంటున్నాయి. మరి మనకి ఇవన్నీ ఇచ్చిన ఆయన తండ్రి అనేవాడు ఒకడు ఉంటాడు. ఆయనకి ఎన్ని బరువు బాధ్యతలు, భారం కలిగి ఉంటాయో అనేటువంటిది ఆలోచన చెయ్యాలి. ఏమండి? భారము అంటే మీకు తెలుసు కదా అర్థం ఏంటి? బరువు లేదా బాధ్యత, ఇవన్నీ. దేవుడు కూడా భారం కలిగి ఉంటున్నాడంటండి ప్రజలందరి ఎడల. ఆయనకు వచ్చిన బాధ ఏంటి, ఆయనకు వచ్చినటువంటి భారం ఏంటి అని మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని మాటలు మనం ఆలోచించగలిగితే తండ్రి యొక్క మనస్సు మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లారా, అవి మీకు ఆ భారం అనే మాట మీకు అర్థం చేయాలి అని అంటే కొన్ని మాటలు ఒకసారి నిర్గమాకాండంలో కొన్ని విషయాలు చూసి అక్కడికి వెళ్దాం. నిర్గమాకాండం 1:11, 2:11. అంటే భారము అంటే దాని గురించి కొంత జస్ట్ ఒక అవగాహన కోసం మీకు చూపిస్తున్నాను ఈ విషయాలు. నిర్గమాకాండం 1:11 చూడండి ప్రియమైన దేవుని పిల్లరా. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమపట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమించాడు. చాలండి అక్కడి వరకు. వీళ్ళెవరో ఇశ్రాయేలీలు. ఏమండి? ఈ ఇశ్రాయేలీల మీద ఏం చేయడానికి పెట్టారట? ఐగుప్తీయులు, ఫరో చక్రవర్తి వెట్టి పనులు చేయడానికి వారి మీద భారాన్ని మోపాడట. అంటే వాళ్ళకి రెస్ట్ లేకుండా పనులు, పనుల మీద పనులు, పనుల మీద పనులు. ఇటుకలు తయారు చేయడం కానివ్వండి, ఆ పట్టణాన్ని కట్టడం విషయంలో కానివ్వండి, ఏమండి, రాళ్ళు చక్కగా మరి రాళ్ళకి సంబంధించింది ఒక పేస్ట్ రావాలంటే ఆ గానుగు ఆడటం కానివ్వండి, ఒక రకంగా చెప్పాలంటే అస్సలు ఖాళీ లేకుండా వెట్టి పనులు. ఇంకా వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే విధంగా వాళ్ళ మీద ఏం పెట్టాడట? ఫరో చక్రవర్తి భారం. ఇప్పుడు మామూలుగా ఈ మధ్యకాలంలో ఇంకొక జీవో రాబోతుంది. ఏంటంటే మనకి డ్యూటీ అవర్స్ ఎన్నండి? 8 అవర్స్. ఈ మధ్యకాలంలో మళ్ళా 11, 12 కదా, 10, క్షమించండి, ఇంకొక 2 గంటలు పెంచుతున్నారు ఇప్పుడు. తెలుసా? ఇంకా అది జీవో అమలు అవ్వలేదు, కానీ దాని గురించి ఆలోచన చేస్తున్నారు పెట్టడానికి. అంటే 8 అవర్స్ చేస్తే మనం చక్కగా డ్యూటీ చేసుకుని ఇంటికి వెళ్ళిపోయి పిల్ల పాపలతోటి ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళవలసిన మన సొంత క్రియలు చేసుకోవడానికి శరీర శ్రమ కూడా తగ్గి కొంచెం వెసులుబాటు బాగుంటుంది. గవర్నమెంట్ మళ్ళీ ఏం చేస్తుంది తెలుసండి? ఇవి సరిపోవట్లేదని ఇంకొక 2 గంటలు పెంచుతుందట.
దీని గురించి వ్యతిరేకంగా కొంతమంది లేచారు. ఓకే, తర్వాత 2వ అధ్యాయం 11వ వచనానికి రండి. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి, చూసారా, వారి భారములను చూచును. అంటే ఇశ్రాయేలీయులు ఎంతగా కష్టపడుతున్నారో, ఎంతగా శ్రమిస్తున్నారో అనేటువంటిది మోషే పెద్దవాడు అయిన తర్వాత వెళ్ళి చూచాడట. ఆయన పుట్టడం, తర్వాత ఫరో ఇంట్లో పెరగడం ఇవన్నీ మీకు తెలుసు కదా. భారం అనేటువంటి దాని గురించి మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. అంటే ఎన్ని పనులు, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, వారికి రెస్ట్ లేకుండా, ఈ దేహానికి రెస్ట్ లేకుండా వారు ఇశ్రాయేలీయుల్ని చేయలేనటువంటి ఉద్దేశంతో ఆ భారాన్ని పెట్టారట. ఏమండి, ఇవి భౌతిక సంబంధమైనటువంటి భారంగా మనకి కనబడుతున్నాయి. ఇక పాప భారం కూడా ఉందట మన మీద. ఇవి ఎలా వస్తాయంటే, ఇది ఎవరో పెడితే రాదు, మనకు మనం చేసుకుంటే వచ్చేటువంటి భారాలు ఇవి. భారం, ఏ భారం? పాప భారం. చూడండి, ఇది కూడా మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథం 38వ అధ్యాయము 4వ వచనం చూడండి. ప్రియమైన దేవుని పిల్లారా, వారి దోషములు, క్షమించండి, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి అంటున్నాడు. చూడండి భక్తుడు. ఏమండి, దోషాలు తల మీదుగా ఏమవుతుంట? పొర్లు ఎప్పుడు పొర్లిపోతాయండి చెప్పండి? ఒక చెంబులో నీళ్ళు నిండుగా ఉన్నప్పుడు ఇంకా పోస్తే పొర్లిపోతూ ఉంటాయి. ఒక బిందులో నీళ్లు పోస్తూ ఉంటే నిండిపోయిన తర్వాత ఇంకా పొర్లిపోయిపోతూ ఉంటాయి. అంటే మన పాపాలట మన నడినెత్తి నుంచి అరికాల వరకునే కాదు, పొర్లిపోయేటట్టుగా ఉన్నాయి అని అంటే ఎంత పాపం చేస్తున్నామో చూడండి. మనుషులందరూ కూడా పొర్లిపోయినాయి అంటే మీరు అర్థం చేసుకోలేదు. పాపాలు ఎంతగా మన నెత్తి మీద నుంచి పొర్లిపోయేంతగా, లేదా ఆనాటి జనాంగం కానీ, ఈనాడు మనమైనా కానీ, లేదా ప్రపంచ జనాభా కానీ మనం ఆలోచన చేస్తూ ఉంటే పాపాలు ఎలా ఉన్నాయట? తల మీదుగా పొర్లిపోయినవి, మోయలేని బరువు వలె. భారం, బరువు అన్నా కూడా భారమే. దాని అర్థం ఇంచుమించు ఇవన్నీ పర్యాయ పదాలు అన్నమాట. మోయలేకుండా ఉన్నాయటంటే, మోయలేనటువంటి బరువు వలె ఉన్నాయట మన పాపాలు. మరి దీనికి ఏంటి పరిష్కారం? దీనికి ఏంటి సమాధానం? దేవుడు మనల్ని పుట్టించినప్పుడు ఆయనకి భవిష్యత్తు తెలుసా? తెలుసు. చేస్తామని తెలుసు. వీళ్ళని పాపాల నుండి విముక్తి చేయాలి అని అన్నీ తెలుసు. అంటే మీరు ఆలోచించండి, వారికి కావలసినవన్నీ ఇవ్వడంలో ఎంత బరువు బాధ్యతను మోస్తున్నాడైనా, మనం పాపం చేస్తే దాన్ని తీయడానికి ఎంత ఆలోచన ప్రణాళిక తలమునకలైపోతున్నాడో ఈయన ఆలోచించటం బరువే. నెత్తి మీద మామూలుగా బండం తీసుకొచ్చి పెట్టినా బరువే, ఒక బాధ్యత అప్పగించినా బరువే. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని ఆఫీసుల్లో ఎవరినైనా ఒక డైరెక్టర్ చేశారనుకోండి, ఆయనకి బరువు బాధ్యతలు ఉంటాయా? ఉంటాయి. ఎవరికైనా ఒక ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ ఉద్యోగంలో ఆయన నియమించినప్పుడు ఆయనకి బరువు బాధ్యతలు ఉంటాయా? ఉంటాయి. ఇప్పుడు అంతెందుకు, మన డిప్యూటీ డైరెక్టర్ ఉన్నారు, బరువు బాధ్యతలు ఉన్నాయి లేవండి? వాళ్ళకి ఉన్నాయి. ఒక ప్రిన్సిపాల్ బరువు బాధ్యతలు ఉన్నాయి లేవండి? ఉంటాయి. అంటే ఒక వ్యక్తి దేనికైనా నియమితుడయ్యాడు అని అంటే అతనికి ఆ పని మీద, వాటి మీద బరువు బాధ్యతలు అనేవి తప్పనిసరి ఉంటాయి. మరి దేవుడు పిల్లలను కావాలని అనుకున్నాడు. పిల్లలను కావాలని అనుకుంటే ఏమి మోయవలసి వస్తుంది? బరువు బాధ్యత, భారాన్ని మోయవలసి వస్తుంది. అర్థమైందండి? భారాన్ని మోయవలసి వస్తుంది. అయినా సరే వాటంతటిని తట్టుకోగలిగి, అయినా సరే దాని అంతటిని భరించటానికి ఇష్టపడి, అయినా దాని అంతటినీ కూడా దేవుడు ఎంత
మహాప్రేమ ఉంటే కానీ వీటన్నింటికి ఆయన మనసు ఒప్పుకుని, ఏమండి, ఆయన మన మీద ప్రేమతో వీటన్నిటిని జరిగిస్తున్నాడు అని అంటే ఒకసారి ఇక్కడే మనం ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలని ప్రియమైన దేవుని పిల్లరా. ఒకసారి ఇక్కడ ఆలోచించాలి, లోతుగా డెప్త్గా. ఒకసారి వెళ్ళండి, లోనకి వెళ్ళండి. తండ్రి ఉదయం వెళ్ళిపోతాడు, సాయంకాలం వరకు ఎండనక కొండనక కష్టపడతాడు. వ్యవసాయం చేసే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కొంతమంది ఆఫీసుల్లో ఉన్న వాళ్ళకి కొంచెం శ్రమ తక్కువైనా బుర్ర స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఏమండి, పొలం పని చేసే వాళ్ళకేమో ఈ దేహం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. అంటే పైనుంచి ఎండ, కింద నుంచి మట్టి, మధ్యలో కాళ్ళు చేతులు ఆడవలసిన పని ఉంటుంది. అంటే ఒక్కొక్క పనిలో ఒక్కొక్క శ్రమ ఉంటుంది. మనం ఎవరిని తక్కువ చేయట్లేదు, కానీ ఇక్కడ ఒక్కొక్క పనిలో ఒక శ్రమ ఉంటుంది. దీని అంతటిని మనం ఎందుకు ఇల్లు చేస్తాం చెప్పండి? ఇంట్లో నా పిల్లలు ఉన్నారు, నా భార్య ఉంది అనే కదా. అంటే వాళ్ళని నువ్వు ప్రేమించబట్టే కదా కష్టపడడానికి, శ్రమ పడడానికి నువ్వు ఇష్టపడుతున్నావు. దేవుడు కూడా అలానే మనకి ఇదంతటిని ఇవ్వడానికి, మనల్ని పుట్టించిన తర్వాత మనం చేసే దోషాలకి, పాపాలకి ఇవన్నింటినీ తీసివేయడానికి కావలసిన ఆలోచనలు, తలంపులు చాలా స్ట్రెస్ అయిపోతూ ఉంటాడు ఆయన. మళ్ళా దీన్ని తీయడానికి ఎవరిని నియమించాలి, నియమించడానికి గల దాని మార్గాలు ఏంటి, ఎవరిని ఎలా పట్టాలి, ఎవరిని ఎలా పట్టి దేవుని మార్గంలో నడిపించాలి, ఏ టైంలో ఎవరిని ఎక్కడికి పంపాలి, అన్ని స్ట్రెస్ ఉంటుందండి దేవుని ఆలోచనలు, క్రియలు. మీరు ఊరికనే ఆలోచించండి. నేనేంటంటే సబ్జెక్టు చాలా డెప్త్గా వెళ్ళొచ్చు, సమయం సరిపోదు. అనుకున్నవి నేను చెప్పడానికి సమయం సరిపోదు. కాబట్టి నేను కొన్ని విషయాలను అలా మీకు చూపించుకుంటూ వెళ్ళిపోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఏమండి, మంచం మీదకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లరా. ఈరోజు చెప్తున్నటువంటి సబ్జెక్టు ప్రియమైన దేవుని పిల్లారా, మంచం మీదకి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచన చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. పైన ఆలోచించకండి. కొరింథీయులకు రాసిన పత్రికలో అదే అంటాడు, మీరు పైనే మీరు సంగతులను ఆలోచించున్నారు కనుక మీకు అర్థం కాదు. లోతుగా ఆలోచించండి, డెప్త్గా వెళ్ళండి. తండ్రి, నా సొంత తండ్రి అని మీరు ఫీల్ అవ్వాలి. దేవుడిని నేను ఆయన నుండి వచ్చాను. ఇప్పుడు ఇంత డాడీ గారు చెప్పారు కదా, ఇంత విషయం, అంత మ్యాటరు. మీరు అలా ఆలోచిస్తే మీకు బాగా అర్థమవుతాడు, దేవుడు బాగా అర్థమవుతాడు. ఇంకొక మాట మనం చూస్తే సంఖ్యాకాండం 11వ అధ్యాయము 11వ వచనం చూడండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11వ వచనం. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి. చూడన్నాడు, నా మీద నీ కటాక్షము రానియ్యక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలుని నడిపిస్తున్నాడు కదండి, ఐగుప్తు నుంచి తీసుకొస్తూ. వాళ్ళు నీళ్ళు మాకు ఎవరిస్తారు, మాంసం మాకు ఎవరు ఎడతారని ఓ గోల. ఎంతమంది? లక్షల మంది. మోషేని ఎన్నుకున్నాడు కదా నాయకుడిగా, మోషేని నిలబెట్టాడు. మరి ఆయనకి ఏముండాలి? ఒక బాధ్యత, ఒక బరువు, భారం మోపాడు దేవుడు. భారం మోపాడు. అంటే భారం అంటే ఇది భారం కాదండి. మనం ముందుకు వెళ్ళేసరికి తెలుస్తుంది ఇది భారం కాదు. భారం అని అనుకోకూడదట మనం. అర్థమైందండి? మన పుట్టించటానికి అసలు సిసలైన కారణం అది. భారం అని అనుకోకూడదా? ఇంకా చదివితే ఏమంటాడు చూడండి, ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా. అంటే వాళ్ళు పెట్టినటువంటి ఆ స్ట్రెస్కి, వారు చేస్తున్నటువంటి గోలకి, వారు అడిగేటువంటి ప్రతిదీ మాంసము, తర్వాత నీళ్ళు, వారికి కావాల్సిన ఆహారము, వసతులు అన్నింటినీ మోషేని అడిగి 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 విసిగించేస్తుంటే అప్పుడు అంటున్నాడు అన్నమాట మాట మోషే గారు.
నేనే ఈ సర్వజనులను జనమును గర్భమును నేనేమన్నా ధరించితినా, అంటే నేనేమన్నా వీళ్ళందరిని నేనేమన్నా గర్భాన్న ధరించి వీళ్ళని కానీ నేను కన్నానా? పాలిచ్చి పెంచేడు తండ్రి పసిపిల్లలను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు అని అంటున్నాడు. చూడండి మోషే, వీళ్ళందరినీ నాకు అప్పగించావు, వీళ్ళని ఏమైనా నేను గర్భాన్న ధరించి నేనేమైనా కన్నానా? వీళ్ళని ఏమైనా పాలిచ్చి పెంచి తండ్రినా నేను? వీరందరినీ నా మీద పడేసావు నువ్వు అని అంటున్నాడు మోషే. విసిగిపోయండి. సాత్వికుడైనటువంటి మోషేనే ఆయన నోటంటే వచ్చిన మాట అండి ఇది. అర్థమైందండి? అలాగని సాత్వికుడి కాకుండా పోడు ఆయన. ఒక్కొక్క టైంలో ఎవరైనా ఒక్కొక్క కంట్రోల్ తప్పుతూ ఉంటారంటారు చూసారా, అలా వచ్చిన మాట తప్ప మోషే గారు దేవుడే సర్టిఫికేట్ ఇచ్చాడు కదా. మోషే మిక్కిలి సాత్వికుడు. అలాంటి సాత్వికుడైన నోట నుండి వచ్చిన మాట చూడండి అంటున్నాడు, వీళ్ళందరినీ నేను గర్భాన్ని ధరించానా, నేను పాలిచ్చి పెంచానా, వీళ్ళందరి భారం నా మీద పెట్టావు నువ్వు అని అంటున్నాడు. అంటూ ఇంకేమని చెప్తున్నాడు, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకు ఎక్కడిది, వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. చూడండి సబ్జెక్టు, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారం అంటున్నాడు. చూడండి ఆయన, నేను భరించలేని భారం. ఒక మోషే 6 లక్షల కాలబలం లేదా ఒక ఇంచుమించుగా మనం అనుకుంటే 20 లక్షల మందిని మనం మాట్లాడుతూ ఉంటారు మన పెద్దవారు. ఏమండి, వీరందరినీ పెంచడానికి ఈయన ఏమైపోతున్నాడు, తలా మునకలైపోతున్నాడండి ఈయన. ఈరోజు ప్రపంచ ప్రజలు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. 800 కోట్ల జనాభా, ఎన్ని వంశాలు, ఎన్ని తరాలు, ఆది నుండి ఇప్పటి వరకు ఆయన పెంచుకుంటూ వస్తున్నాడు అని అంటే ఎంత భారం కలిగి ఉన్నాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎన్ని ఇస్తున్నాడండి ఆయన. మనం అనుభవించే ప్రతీదీ కూడా ఆయన ఇచ్చిందే, మనం ఇచ్చేది ఆయనకి ఆయన ఇచ్చిందే, మనం బ్రతుకున్నామంటే ఆయన ఇచ్చిందే, మనం పుట్టామనంటే ఆయన ఇచ్చిందే. అసలు మందంటూ ఏమీ ఒక్కటి కూడా లేదు. ఆయన మనల్ని జన్మింపజేశాడు, కన్నాడు. కనిన తర్వాత అనుభవించేది మనం ప్రతీదీ కూడా ఆయన ఇచ్చిందేనండి. ఆయన ఇచ్చింది మళ్ళా మనం ఆయనకి ఇవ్వడానికి మనం ఎలా ఉంటామంటే మనకి చాలా భారంగా ఉంటుంది. ఆయన కొరకు బతకడానికి మనకు ఎలా ఉంటుందంటే భారంగా ఉంటుంది. మనం ఏంటంటే చాలామంది ఆలోచన ఈ జన్మ ఒకటే కాబట్టి ఏం చేయాలట, తిని సంతోషించి త్రాగి ఎంజాయ్ చేయాలట. మళ్ళా పుడతామో లేదో మనకు తెలియదు కనుక ఈ జన్మలోనే మనం ఏమిటంట అన్నీ అనుభవించేయాలట. ఇది మనుషుల ఆలోచన. దేవుడు ఏం ఆలోచన ఏంటంటే ఆయన కోరుకున్న విధంగా బ్రతకాలి, బ్రతకలేని వారిని బ్రతికేవారు ఆయన కొరకు బ్రతికించే వారిగా ఉండాలి. ఈ బాధ్యత, ఈ బరువు, ఈ భారాన్ని మనం ఏదో వేసుకోవాలి. అది భారంగా అనుకోకూడదు కూడాట. ఏమండి, ఇక్కడ మోషే గురించి మీకు ఎందుకు చెప్పారంటే ఈ సందర్భం, మరి దేవుడు ఎన్ని కోట్ల సంవత్సరాలుగా క్షమించండి ఎన్ని మరి వేల సంవత్సరాలుగా దేవుడు మనల్ని అందరినీ మోస్తున్నాడు చెప్పండి. ఎన్ని ఇస్తున్నాడు చెప్పండి. అవన్నీ వివరించడానికి సమయం చాలదు కనుక మీకు తెలుసు, చాలాసార్లు మనం విన్నాం. అందుకని ఏమంటాడంటే యెషయా గ్రంథం చూడండి ప్రియమైన దేవుని పిల్లారా. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 46వ అధ్యాయం 3వ వచనం. యాకోబు ఇంటి వారులారా, ఆ శేషించిన ఇశ్రాయేలు ఇంటి వారులారా, మళ్ళా చదవండి. యాకోబు ఇంటి వారులారా,
ఇశ్రాయేలు ఇంటి వారిలో శేషించిన వారిలారా. చూడు ఇక్కడ అంటున్నాడు దేవుడు చెప్తున్నాడు మాట. ఇప్పుడు ఇందాక మోషే అన్నాడా, ఇప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి. గర్భమున పుట్టినది మొదలుకుని నా చేత భరింపబడిన వారలారా అంటున్నాడు చూడండి. తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను చంక పెట్టుకొనిన వారులారా నా మాట ఆలకించండి. చాలండి. ఇప్పటి నుంచి అంటండి ఆయన గర్భమున పుట్టినది మొదలుకొని దేవుని చేత భరిస్తున్నాడట ఆయన. మనం దేవునికి అంత భారంగా ఉన్నామా మనం చెప్పండి? ఎవరికి వాళ్ళే గుండెల మీద చేసుకుని నిజంగా దేవుడి విషయంలో నేను ఏం చేయగలుగుతున్నాను, నేనేం ఇవ్వగలుగుతున్నాను, నేనేం చెప్పగలుగుతున్నాను, నేనేం పాడగలుగుతున్నాను అని ఒకసారి గుండెల మీద చేసుకొని దేవుడు భరిస్తున్నాడంట. ఇదేదో చిన్న మాట కాదు. ఒక తండ్రులు ఇంట్లో పిల్లల్ని ఎప్పుడు వాడతారో తెలుసండి ఈ మాట. ఏ పని పాట లేకుండా ఆబోతులాగా తిని ఊరి మీద పడి తిరుగుతుంటే, తర్వాత ఒక మంచిగా నీతిగా లేకుండా అందరి చేత తిట్లు తిని ప్రతి చోట గొడవలు పెట్టుకుని వస్తుంటే అప్పుడు అంటారు తల్లిదండ్రులు ఏమని, రే నిన్ను కన్నగా నుంచి నిన్ను భరిస్తానని రా, నువ్వు సావరా ఇంట్లో, నువ్వు ఏ పని పాటకి వెళ్ళకపోతే ఇంట్లో పడుండు, లేనిపోని తలనొప్పి నాకు తెస్తావింటరా, లేదా చావు అంటూ ఉంటారు తల్లిదండ్రులు. అవునండి, విన్నారా ఈ మాట మీరు? మరి దేవుడు భరిస్తున్నాడంట అంటే మనం దేవునికి ఎంత తలనొప్పిగా మారామో ఒకసారి ఆలోచించండి. ఎంత భారంగా మనం మారిపోయాం ఒకసారి ఆలోచించండి. ఇది వదిలేసి మళ్ళా మనం అంటున్నామంట మనుషులు దేవుడే మాకు భారంగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు చెప్పినవన్నీ ఎవడు చేస్తాడో. బయట దేవుడిని నమ్ముకుంటారంటే ఏం చెప్తారు వాళ్ళు? దేవుడి దగ్గరికి వెళ్తే ఇవన్నీ మానుకోవాలి, ప్రతి ఆదివారం గుడికి రావాలి, బూతులు ఆడకూడదంట, మందు తాగకూడదంట, కైని వేయకూడదంట, సిగరెట్ తాగకూడదట, ఏమంటే ఎవడది దొంగలించకూడదంటాడు, వ్యభిచారం చేయకూడదంట. ఇవన్నీ నేను నా వల్ల కదరా బాబు అంటూ ఉంటారు. అవునా? అంటే అవన్నీ ఇష్టంగా ఉన్నాయన్నమాట మనుషులకి. తర్వాత మన కోసం మనం బ్రతకడం మరీ ఇంకా ఇష్టం. అందరికంటే గొప్పగా బతకాలనుకోవడం ఇంకా ఇష్టం. ప్రజల్లో ప్రపంచంలో మనకంటూ ఒక స్ట్రాటజీ ఉండాలనేటువంటిది మరీ ఇంకా ఇష్టం మనుషులకు. మన అందరికంటే ఎక్కువ సంపాదించుకుని మన చేతుల కింద మన కాళ్ళ కింద పెట్టుకోవాలి మనుషులందరినీ. ఒక అధికారం కలిగి ఉండాలనేటువంటిది అనుకోవడం కూడా మనుషులకి చాలా ఇష్టం. అమ్మ బయట నవ్వుతున్నారు ఏంటి మీరు? వాక్యం వింటున్నారు లేదా? అందుకే లోన కూర్చోమని చెప్తున్నాను అందరు. నేను బయట ఉంటే వాక్యం మీద ఉండదు. బయట లోకపు సంబంధమైన ఊసులు ఆ ఆలోచనలు ఆ మాటలే ఉంటాయి. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడి సన్నిధిలో కూర్చోవాలి జాగ్రత్తగా. ఇక్కడ దేవుడు బాధ వ్యక్తపరుస్తుంటే మీకేం పట్టట్లేదా? ఇదేదో నాకు వచ్చిన ఆలోచనలు ఏం కాదండి, బైబిల్లో చెప్తున్నాను నేను. ఆయన ఇంత బాధపడుతున్నాడని, ఆయన ఇంత ఆవేదన చెందుతున్నాడని, ఆయన ఇంతగా మనల్ని పుట్టినప్పటి నుంచి భరిస్తున్నాడని. మరి ఆయన మనల్ని ఊరికే కన్నాడా? మన పిల్లల్ని ఊరికనే కంటామండి మనం. మన పేరు ప్రఖ్యాతులు మన పరువు ప్రతిష్టలు నిలబెడతాడని, వృద్ధాప్యంలో మనల్ని బాగా చూసుకుంటాడు అని మన తల్లిదండ్రుల యొక్క లోకానుసారమైన ఆలోచన ఇది. అయితే దేవుడు వాక్యంలోనికి వెళ్ళిపోతే అది వేరే ఆలోచన ఉంటుంది. దేవుని కొరకే పుట్టాం కనుక దేవుని కొరకే మనం బ్రతకాలి, బ్రతికించేలా చెయ్యాలి అనేటువంటిది దేవుని నినాదం. చూడండి ఏమంటున్నాడు, గర్భమున పుట్టినది మొదలుకొని నా చేత భరింపబడిన వారులారా అన్నాడు. ఇలాగ భరిస్తూ దేవుడు ఏం చేశాడంటే ఇక ఒక ఆలోచనకు వచ్చాడు. ఏంటంటే వీళ్ళందరి భారం తీసివేయలేదు రకంగా. ఎందుకంటే కన్నది నేనే. తల్లిదండ్రులను అప్పుడప్పుడు ఏమడుగుతారు? పెంచకపోతే నన్ను ఎందుకు కన్నా, నిన్ను ఎవడన్నా కనమన్నాడా అని అడుగుతూ ఉంటారు తల్లిదండ్రుల్ని.
అవునా? నువ్వు అలాగని అడుగుతావేమో అని దేవుడు ముందే ఆలోచించుకుని ఇవన్నీ పడ్డానికి ఆయన ఇష్టపడ్డాడు. నువ్వు అంటావు అలాంటి ఆలోచనలు వస్తాయి అని ఆయనకు తెలుసు. అందుకనే మనం పుట్టకముందు, సృష్టి పుట్టకముందు ఒక ఆయన్ని ఎన్నుకున్నాడు. ఆయనే ఎవరో తెలుసా? యేసుక్రీస్తుల ప్రభుల వారు. అదే మనం చదువుకుంటాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. మనందరి పాప భారములన్నింటినీ కూడా ఆయన మీద వేసాడటండి. యేసుక్రీస్తుల ప్రభుల వారి మీద వేశాడు. అది మనకు తెలుసు. మీరు ఒకసారి చదువుతారు, అక్కడ చదువుకుని వెళ్ళిపోతాం, వెంటనే టైం అయిపోతుంది. ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఎవరికట్టండి? మనకి, మనుషులందరికీ శిశువు పుట్టాడట. మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఎవరు ఈయన? కుమారుడు, దేవుని కుమారుడు. ఆయన భుజము మీద ఏముందట? రాజ్యభారం ఉండెను. మన మీద ఉన్నటువంటి పాప భారములన్నీ తీసుకొచ్చి, ఇదిగో ఏ పాపము చెయ్యని ఈ అమాయక కుమారుడు, తండ్రి కుమారుడు, మన ప్రభువు ఈయన మీద మోపుతున్నాడు. చూడండి, ఏమంటే నీ దెబ్బలు నీకు పడవలసినవి, నువ్వు చేసిన దానికి శిక్ష పడవలసింది ఇంకొక వ్యక్తి అనుభవిస్తుంటే నీకు ఎలా ఉంటుంది చెప్పండి? అవేం ఆలోచించం. మనకు అసలు మనసు ఉంటే కదా. చాలామంది ఇలాంటివి ఆలోచించరు. పడినవే, కొట్టనేవే, ఏం పర్లేదులే అనుకుంటారు. ఆలోచించాలండి. దేవుడు మనకంటూ ఒక మనసు ఇచ్చాడు కనుక ఆ మనసుతో మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడు? ఆయన భుజము మీద రాజ్యభారముండెను. ఆయన ఎవరు అంటే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు గనుక ఆయన మీద పెట్టాడు ఇవన్నీ. ఆయన ఎలాగా ఈ పాప భారాన్ని తీయాలో ఆలోచన చేసే ఆలోచనకర్త అయిన, ఆశ్చర్యకరుడైన, ఈ పాప భారాన్ని మోయగలిగే బలవంతుడు యేసుక్రీస్తుల ప్రభుల వారు. అందుకే అన్నాడు నిత్యుడగు తండ్రి. అంటే ఎప్పటి నుంచి మన పాప భారాలను ఆయన మీద మోపేశాడో చూడండి. ఆయన ఇప్పటికీ ఇంకా కూడా తండ్రి దగ్గర రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాడు, ఒక తండ్రి వలె. ఇందాక మోసి ఏమన్నాడో, నేనేమన్నా వాళ్ళని కన్నానా, నేను తండ్రినా అని అడిగాడు. యేసుక్రీస్తు తండ్రి కాకపోయినా తండ్రి బాధ్యతను భుజాన్న వేసుకున్నటువంటి మహనీయుడు, మహానుభావుడు యేసుక్రీస్తుల ప్రభుల వారు. అదే చెప్తున్నాడు ఇక్కడ, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. తండ్రికి మనకి సమాధానాన్ని తెచ్చేటువంటి సమాధానకర్త అంటే ఆయన. ఇంకేమన్నాడు? సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడ్డాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఇంత భారాన్ని చూడండి దేవుడు యేసుక్రీస్తుల ప్రభుల వేరే మోసాడు. ఆయన 2000 సంవత్సరాల క్రితం రావడం మనకు తెలుసు. ఆయన శిలువ యాగం మనకు తెలుసు. అందుకనే యేసుక్రీస్తు ఏమంటాడు? మత్తయి సువార్తలో ఆయన మాట్లాడుతూ ప్రయాసపడి 11:28 వచ్చాను, త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాను. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ఎందుకంటే అనేక మంది పాప భారములో మొయ్యలేక ఏం చేస్తున్నారు? అటు నుంచి అటు పాతాళానికి జారిపోతున్నారంటండి. యెషయా గ్రంథంలో ఒక మంచి సందర్భం ఉందండి, అది చూపించడానికి టైం సరిపోలేదు. కానీ మోసే ఎద్దుల మీదట వాటి మీద బరువు బాగా మోస్తుంటే అవి మోయలేక ఏమవుతాయంట, ఆటోమేటిక్గా అవి ఆ బందీఖానాలోనికి వెళ్ళిపోతాయంటండి. అవే మోయలేక. చూడండి, పనికిరాని ఆవుల్ని వీటిని ఏం చేస్తారో తెలుసా? కబేలాగా పంపించేస్తారు. తెలుసా మీకు? అంటే అవి పాలు ఇచ్చినంత వరకు, మోసినంత వరకు వాడుకుంటారు. మోయకపోతే దాన్ని ఏం చేస్తారో తీసేస్తారు. అలాగే మనం కూడా పాప భారాన్ని ఇంకా మోయలేనటువంటి ఆ పరిస్థితుల్లో ఇక మనం మారకపోతే దేవుడు తీసి ఎత్తి పారేసి ఎక్కడ పడేస్తాడట? ఎత్తి పాతాళానికి పారేస్తాడు. సందర్భం మీకు చదివితే చాలా బాగుండు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? నేను ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును.
నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునని చెప్తూ చివరిలో ఏమంటున్నాడో తెలుసా? ఆయన భారం ఎలా ఉంటుంది అంటున్నాడు? ఎలా అనగా నా కాడి సులువుగాను నా భారం తేలికగా ఉంటుందట. దేవుడు ఇచ్చే ఆ భారం చాలా తేలికైనది. మనం పాప భారము, తర్వాత లోకంలో సంపాదించుకోలేని ఈ భారాలు పులోమని పెట్టేసుకున్నాం. ఆ పై చెప్పేది అదే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనుల యొద్దకు రండి అంటే లోక సంబంధమైన ఎన్నో భారాలు పెట్టేసుకున్నాం మనం. అవునండి, మీకే తెలుసు, నేను చాలాసార్లు విన్నారు, ఇప్పుడు సమయం లేదు. ఏమండి, ప్రభు దేవుడు పెట్టే భారం అట చాలా సులువుగా తేలికగా ఉంటుందంట. తేలిక కదండి. మనం ఇష్టపడితే ఏదైనా కష్టమైనా సరే ఇష్టపడితే అంట చాలా సులువుగా ఉంటుందట. దేవుడు పెట్టే భారం ఏంటి? స్వార్థ ప్రకటించడం అనేటువంటి భారం ఒకటే కదండి మనకి. నీతిగా బ్రతకండి, యథార్థంగా బ్రతకండి, అదే కదా మనకి చెప్పింది. అవి భారాలండి, భారం కాదు. అయితే ఇర్మియా గ్రంథంలోనికి వెళితే అండి అసలు ఈ పాయింట్ ఇదేనండి నా సబ్జెక్ట్కి. ఈ సమయం లేదు వివరించడానికి, ఇంకో పార్ట్ అనేది తీసుకోవాలి. ఈ ఒకటి మాట చూసుకుని నేను ముగిస్తాను, వీలైతే మరొక పార్ట్ మాట్లాడదాం. 23:33 అండి ఇర్మియా గ్రంథం. 23వ అధ్యాయము ఇర్మియా గ్రంథము 33వ వచనం. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే కానీ యాజకుడే కానీ యెహోవా భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నీ వారితో ఇట్లనేమో. వాళ్ళు అంటున్నారట, ఏంటండి యెహోవా ఈ భారం ఏంటంటే దేవుడు చేయమన్న ఆ నీతి సూత్రాలు, దేవుడు చేయమన్న ఆ కట్టడ, ఆ విధులు, ఆలయ పద్ధతులు, మరి వీళ్ళు చేసేది ఏంటి? ఇది 23 నుంచి చూస్తే కాపర్ల కోసం, యాజకుడు గురించి, తర్వాత ప్రవక్తల గురించి మాట్లాడుతూ ఉంటాడండి ఇది ఈ అధ్యాయం. వారిలో అంట ఒకడు వచ్చి, అందులో జనాలు కూడా ఉన్నారులేండి, ఇశ్రాయేళ్ళు కూడా అందులో ఇంక్లూడింగ్ మీ ఉంటారు. అయితే మరియు ఈ జనుల్లో ఒకడు ప్రవక్తయే కానీ యాజకుడే కానీ యెహోవా భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నీ వారితో ఇట్లనుము, మీరే ఆయనకు భారం. ఎవరికట? దేవునికి. మీరే ఆయనకు భారం. వీళ్ళు అడిగే విధానం చూడండి ఎలా ఉందో. యెహోవా ఈ భారం. అప్పుడప్పుడు అంట, ఏంటిది ఈ పద్ధతి ఏంటి, ఇదేంటి మనకి కర్మ ఏంటి అంటుంటే అడుగుతాం కదా మనం మామూలుగా. అలాగే వాళ్ళు అడుగుతారట ఎవరిని? ప్రవక్తల్ని, యాజకుల్ని. యెహోవా ఈ భారం ఏమి మనకి అంటే దేవుడు చేయమన్నటువంటివి అన్నింటి కూడా అవి ఎలా ఉన్నాయంటే వారికి చాలా భారంగా ఉన్నాయంటండి. వాళ్ళు చేసే పాపాలకి బలుల కోసం ఎన్ని జీవుల్ని పుట్టించాలి దేవుడు. ఏమండి, వారు అర్పించే హోమాలకు ఎన్ని పదార్థాలను పుట్టించాలి. ఏమండి, ఇది ఆసామాసి కాదండి, ఇది చాలా డెప్త్గా ఆలోచించాలి. ఇప్పుడు పాపం చేశాను, నేను కోడిన మేకను బలిచ్చారంటే ఎవడొచ్చేస్తాడు? మేక కావాలి. మేక ఎలా వస్తుంది? దేవుడు ఈయన చెయ్యాలి, దానికి గర్భాన్ని ఇచ్చి. ఈ ఈ సమస్తం ఈ యొక్క విధమంతా నడిపించేదంతా దేవుడే. ఏదో నేను పాపం చేశాను, గొర్రెనట్టుకెళ్ళి మేకనట్టుకెళ్ళి ఇచ్చేసాను, పాపం పోయింది అని నువ్వు అనుకుంటున్నావు ఉందని. ఆ మేక ఈనాలన్నా, ఒక గొర్రె ఈనాలన్నా, ఆవు ఈనాలన్నా సమస్తము జరగాలి అని అంటే దేవుడే ప్రత్యక్ష కారకుడు. ఇందులో మనం చేసేది ఏమీ లేదు. ఇక్కడ మధ్యలో మనం చేసేది ఏంటంటే ఆనందంగా, సంతోషంగా పాపాలు చేయడమే మన పని. ఇందులో మనం చేసేదంట. అలా అడుగుతున్నారంట, యెహోవా ఈ భారం ఏంటి అని అడిగితే, అప్పుడు నిన్ను అడిగినప్పుడు నీ వారితో ఇట్లనుము, మీరే ఆయనకు భారం. అందులో నువ్వు ఉన్నావు, నేను ఉన్నాను, ఒకసారి ఆలోచించుతాం. ఇంకేమన్నాడో చివరి వరకు చదివండి, నెక్స్ట్ పార్ట్ తీసుకుని ఎవరంతంది అని
యెహోవా భారమేమని నిన్ను అడుగునప్పుడు నీవు వారితో ఇట్లనము, అప్పుడు మీరే ఆయనకు భారం, మిమ్మును ఎత్తి పారవేతును. ఇదే యెహోవా. దేవుడు చూడండి ఎంత కోపం వచ్చిందో. కొడుకుని పెంచి పోషించినప్పుడు నువ్వే నాకు తలపోటుగా ఉన్నావు, నువ్వే నాకు పెద్ద భారంగా ఉన్నావు అంటే తండ్రి ఏం చేస్తాడా? ఆ ఉన్న బలంగానే గేట్లోంచి గెంటి పారేస్తాడండి. అవునా? ఇటు చిన్నప్పటి నుంచి నిన్ను ఎత్తుకుని లాలించి పాలించి నీ ముడ్డు కడిగి నీ స్నానం చేయించి నీకు అన్ని వసతులు ఇచ్చి ఇటు భారం అయిపోయాడా నీ తండ్రి నీకు? అలాగే దేవునికి కోపం వచ్చేసిందట. వచ్చినప్పుడు ఆయన అంటున్నటువంటి మాట ఏంటంటే, మీరే ఆయనకు భారము, మిమ్మల్ని ఎత్తి పారవేతును. ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రవక్తయే కానీ, యాజకుడే కానీ, సామాన్యుడే కానీ యెహోవా భారమను మాట ఎత్తువాడెవ్వడైనను వానిని వాని ఇంటి వారిని నేను దండించదనంటున్నాడు. దండన చేస్తాను వాడిని, ఊరుకునేది లేదు అసలు. ఎడి నేను పుట్టిస్తే వచ్చిన వారు, నేను ఇస్తే మీరు అన్నీ అనుభవించిన వారు, నేను మీకు భారంగా ఉన్నానా అని దేవుడికి కోపం రావడంలో అర్థం లేదండి? ఆలోచన లేదా? ఏమన్నా ఆయన బాధ మీకు కనబట్టలేదండి ఇక్కడ? ఓకే, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి. మీలో ఉన్న బాధ ఆవేదనను మేము తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం తండ్రి. పరిపూర్ణంగా మా హృదయాలకు అర్థమయ్యేలా జ్ఞానాన్ని, వివేకాన్ని మా అందరికి అనుగ్రహించి చెప్పబడిన లేఖనాలు మేమందరం ఆలోచించి మీ పట్ల మరింతగా భయభక్తులు కలిగి ఉండుటకు మీ సహాయము దయచేయమని వేడుకుంటూ తండ్రి, మా భారం భరిస్తున్నటువంటి మీకు వందనాలు, ప్రణామములు తండ్రి. దేవా, ఎంతకాలం నుంచి మీకు భరించలేనంత భారంగా ఉన్నామో దాన్ని మేమందరం ఆలోచించుకొని కాస్తైనా మీకు ఊరట కలిగించే పనులు చేయగలుగుటకు సహాయం దయచేయమని క్రీస్తు యేసు వారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఓకే, అందరికీ వందనాలు.